అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూసుకున్న వీడియోలోకి అయితే వెళ్దాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. మీకు మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. అప్లోడ్ చేస్తున్నాం అండ్ అది ఓపెన్ జిమ్ అనమాట. జిమ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. అట్లానే సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవ్వచ్చు, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వచ్చు. అండ్ ప్రతిరోజు ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయండి, అట్లానే యోగా చేయండి, అట్లానే వ్యాయామం చేయండి. ఇవన్నీ చేసి బాడీని అయితే చాలా ఫిట్గా ఉంచండి ఫ్రెండ్స్. అండ్ మీ అందరి కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. అండ్ ఇంకొకటి, అండ్ మీరు ప్రతిరోజు కూడా ఇవి చేయడం వల్ల మీకు చాలా ఉపయోగకరమైన, హెల్త్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ మీ అందరి కోసం నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. అండ్ అట్లానే చూడండి అండ్ ఛానల్కి అయితే విజిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ ఇదండి ఈరోజు వీడియో. మర్చిపోకుండా అయితే వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అట్లానే అండ్ మీ అందరూ కూడా పాటించాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వెయిట్ లాస్ అయితే మీకు చాలా ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. అట్లానే మనందరం కూడా చేస్తే హెల్త్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దానికోసమే అండి మనం ప్రతిరోజు అవుట్ సైడ్ ఫుడ్ ఎంతో తింటూ ఉంటాం. అవుట్ సైడ్ ఫుడ్ తింటాం, అట్లానే బర్గర్స్ అండ్ పిజ్జాస్ అవన్నీ కూడా తింటూ ఉంటాం. అవన్నీ కూడా కొంచెం సైడ్ చేసేసి మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అనమాట అవన్నీ తింటూ ఉంటే మనకి ఆరోగ్యం ఇంకా ఫిట్గా ఉంటుందండి. అండ్ ట్రై చేయండి, మిస్ చేయొద్దు, ట్రై చేసి చూడండి. అండ్ ఖచ్చితంగా మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఫుల్ బిజీ ఉన్నట్టున్నారు. ఓకే, ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే మనం ఒక మంచి ఓపెన్ జిమ్ అనమాట. పార్క్లో నియర్ బై పార్క్ ఉంది మాకు. ఆ పార్క్లో మంచి ఓపెన్ జిమ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు అక్కడ చూద్దాం. చూసారా, అక్కడ మనం చిన్నప్పుడు 2 రూపీస్ కాయిన్ మీద ఒక మన గొప్ప నాయకుల ఫొటోస్ ఉంటాయి. అట్లానే అక్కడ ఫొటోస్ పెట్టారు. అండ్ ఇదండి, ఇది వచ్చేసి ఓన్లీ లేడీస్ వరకు అయితే ఇక్కడ జిమ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకొస్తావని తెలిసే 2 గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా, నువ్వు నన్ను పట్టుకోలేవు. అండ్ మనకైతే జెంట్స్కి అయితే ఇంకా ముందుకెళ్ళాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ముఖ్యమండి. అండ్ అట్లానే నేను రోజు కూడా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ పార్క్ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా, పిల్లలు ఆడుకోవడానికి అండ్ మొక్కలు అండ్ కూర్చోడానికి, పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా చాలా నీట్గా చేయించారు ఈ మధ్య. అండ్ ఇంకా మనం ముందుకెళ్తే అండ్ జెంట్స్ జిమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ, చూద్దాం. చూసారా, ఇక్కడ జిమ్ ఐటమ్స్ ఆల్రెడీ ఒక పెద్ద ఆయన చేస్తూ ఉన్నారు. అండ్ అట్లానే నేను కూడా మొదలు పెట్టాను, చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ అయితే వ్యాయామం, జిమ్ ఏదో ఒకటి చేయండి అండి. అండ్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, అండ్ ఎర్లీ మార్నింగ్ మీ అందరికీ అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని నేను చేయవలసి వచ్చింది. అండ్ చేయండి అండ్ వాకింగ్ చేయండి. కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ఊర్లలో అండ్ కొన్ని పార్క్స్లో ఇవి అందుబాటులో ఉండవు అనమాట. వాళ్ళైతే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయటమో లేదా మన ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకోవడం అదైతే చేయాలి మర్చిపోకుండా. అండ్ దానివల్ల మన హెల్త్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే ఇవి చేయాలి. చూడండి, అక్కడ పెద్ద వాళ్ళు కూడా వచ్చి చేస్తూ ఉన్నారు. అట్లా చేస్తే మనకి చాలా ఉపయోగం అండి.
అండ్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. అండ్ మన అంటే మన బాడీలో కొవ్వు అట్లా ఏమన్నా ఉంటే మాత్రం మొత్తం కూడా కరిగిపోతుందండి. అండ్ అట్లానే మనం ఫుల్ యాక్టివ్గా ఉంటాం డైలీ. యాందిరయ్యా యాన్ చేస్తున్నా పక్కన మొక్కలు కూడా ఉన్నాయి. అండ్ మంచి గాలి అయితే వస్తుంది. అండ్ ఆ గాలి తీసుకుంటూ మనం రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. అట్లానే చిన్నపిల్లలు కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ అయితే చేయించండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అండ్ రోజు ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ చాలా స్వింగ్ యాక్టివ్లో ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా రోజు ఎక్సర్సైజ్ చేయటం వల్ల అండ్ మనల్ని చూసి ఇంకొక ఇద్దరు చేసినా కానీ వాళ్ళ హెల్త్ పరంగా చాలా యాక్టివ్ ఉంటారు. అట్లానే మనం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలవాలి. అండ్ చూడండి. అండ్ ఈ మధ్యలో బాగా ఫుడ్ ఐటమ్స్ కూడా మనం ఫ్రూట్స్ అవి ఏం తినట్లేదు. ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడిపోయి బర్గర్స్ అని, ఫ్రైడ్ రైస్లు అని, మసాలా ఫుడ్ ఆల్మోస్ట్ మనం బయట అవుట్ సైడ్లో మసాలా ఫుడ్ అయితే ఎక్కువ తినేస్తున్నాం. ఆ ఫుడ్ వల్ల మన బాడీలో ఫ్యాట్ పెరిగిపోయి ఇంకా అనేక రకాలైన వెంటనే ఈ మధ్యకాలంలో ఒక 28-30 ఇయర్స్కి 40 ఇయర్స్ కూడా హార్ట్ అటాక్స్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం. అండ్ అలాంటివి ఏవి ఫేస్ చేయకుండా ఇలా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మన ఇంట్లో వాళ్ళని కూడా ఫుల్ యాక్టివ్గా ఉంచవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఖచ్చితంగా డైలీ వాకింగ్ చేయండి, చిన్న వ్యాయామాలు చేయండి అండ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకు మాత్రం హెల్త్ పరంగా అయితే 100% అయితే షూరిటీ ఉంటుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచి ఆహారం అయితే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అట్లానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Good morning. Bye bye. Good morning.